Hello everyone, General Mechanical Engineering EEE 405 C23 సబ్జెక్ట్ C23 కరికులం రిలేటెడ్గా ఓకే ట్రిపుల్ బ్రాంచ్. ఈ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను చూడండి. టోటల్ 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ నుండి 2 షార్ట్స్ 1 ఎస్సే వస్తుంది. థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ యూనిట్స్ నుండి 2 ఎస్సేస్ 2 షార్ట్స్ వస్తాయి. కాబట్టి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ యూనిట్స్లో మ్యాక్సిమం చదవండి. సిలబస్ కూడా తక్కువే, మరీ పీక్స్లో లేదు. కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పిన చదవండి, పాస్ అయిపోతారు ఈజీగా. బట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్లో, అవి కూడా ప్రిపేర్ అవ్వండి. ప్రాబ్లమ్స్ నేను ఇప్పుడు మీకు చెప్పలేను కాబట్టి ప్రీవియస్ పేపర్స్ ఒకసారి తిరగేస్తే మీకు కనిపిస్తుంది, లేదా మీ టెక్స్ట్ బుక్స్లో చూడండి, మీకు ఫ్యాకల్టీ చెప్పుంటారు, అవైనా చూడండి. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ షాఫ్ట్స్ రిలేటెడ్గా ఉన్నాయి అండ్ యూనిట్ 1 రిలేటెడ్గా కూడా కొన్ని ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ యూనిట్ 1, ఇందులో డెఫినేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ డెఫినేషన్స్నే మీకు షార్ట్స్లో అడుగుతాడు, ఎస్సేస్లో కూడా కలిపి అడగొచ్చు, ఛాన్స్ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఒకవేళ డెఫినేషన్స్ థియరీ, ఎందుకంటే ఒకటే ఎస్సే కదా యూనిట్ 1లో, ఒకవేళ కనుక మీకు థియరీ రాకపోతే ఖచ్చితంగా ప్రాబ్లం అడుగుతాడు. మీరు ప్రాబ్లం దేని మీద అంటే ఇవ్వండి, ఇక్కడ ఇచ్చారు చూడండి, 1.6 యూనిఫామ్ బార్ సబ్జెక్టెడ్ టు లోడ్స్ అని చెప్పి మీకు ప్రీవియస్ పేపర్స్లో కూడా అడిగాడు. అలాంటి మోడల్ క్వశ్చన్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. లేదు మాకు ఓపిక లేదు, మేము అవి ప్రిపేర్ అవ్వలేము, మాకు చెప్పలేదు ఎవరు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ థియరీ ప్రిపేర్ అవ్వండి, అవి చెప్తాను నేను. ఓకే, ఫస్ట్ అయితే అవి చూద్దాం. సో అందులో భాగంగానే ఏమడుగుతాడు అంటే మీకు ఇందులో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అని చెప్పి ఉన్నాయి కదా 1.1. అందులో చూడండి, లీనియర్ స్ట్రెయిన్, లాటరల్ స్ట్రెయిన్, తర్వాత కంప్రెసివ్ స్ట్రెస్, టెన్సైల్ స్ట్రెస్, ఈ 4 డెఫినేషన్లు ప్రిపేర్ అవ్వండి. అవి మీకు ఎస్సేలో అయినా అడగొచ్చు, షార్ట్స్లో అయినా అడగొచ్చు, లేదా లిస్ట్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ అని అడిగినా అప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు తెలిసిన 2 స్ట్రెస్లు 2 స్ట్రెయిన్లు డెఫినేషన్లు రాయాలి. ఓకే, డైరెక్ట్గా పేర్లతో అయినా అడగొచ్చు, లేదా లిస్ట్ అండ్ డిఫైన్ అని చెప్పి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ యొక్క టైప్స్ కోసం అడగొచ్చు, అవి ప్రిపేర్ అవ్వండి. తర్వాత 3 ఉన్నాయి. అవేంటి అంటే పాయిజన్స్ రేషియో, తర్వాత వచ్చేసినప్పటికీ హుక్స్ లా. ఈ 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, 1.3 ఏదైతే ఉందో అది ఎస్ఐ కింద అడిగే ఛాన్స్ ఉంటుంది, ఒకవేళ ప్రాబ్లమ్స్ అడగకపోతే. ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ 1.4లో యంగ్స్ మాడ్యులస్ అని చెప్పుంది కదా, అది కూడా హూక్స్లా, పాయిజన్స్ రేషియో, యంగ్స్ మాడ్యులస్ ఖచ్చితంగా అడుగుతాడు, ప్రిపేర్ అవ్వండి. అండ్ స్ట్రెస్ స్ట్రెయిన్ టైప్స్ 4 చెప్పాను, అవి ప్రిపేర్ అవ్వండి. అండ్ 1.3 డ్రా కర్వ్స్ అని ఉన్నది, అవి ప్రిపేర్ అవ్వండి. అవి ఎస్ఏస్ అండ్ షార్ట్స్లో కవర్ అవుతాయి. ఓకే, దట్స్ ఇట్. అదే 1 ఎస్ఏ 2 షార్ట్స్ కింద మీరు యూజ్ చేసుకోవచ్చు. తక్కువే, నేను చెప్పింది కూడా తక్కువ, అంతకనే ఏం లేదు. సెకండ్ యూనిట్ డైరెక్ట్ మ్యాక్సిమము ప్రాబ్లమ్స్ అడగకపోతే మీకు ఒక ఎస్ఏ ఉంది, అది ఏంటి అంటే 2.3 2.4 రైట్ ద టార్షన్ ఈక్వేషన్ విత్ యూజువల్ నొటేషన్. డెరివేషన్ ఈక్వేషన్స్ ఉన్నాయి, నీట్గా ప్రిపేర్ అయ్యి పక్కా పడే క్వశ్చన్లోని ఒకటి అని అనిపిస్తుంది, ఎందుకంటే చాలా రిపీటెడ్ క్వశ్చన్ అది. 2.4 ఓకే, మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, 2.4 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత 2.6 మరి ఇంకా ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే షాఫ్ట్ డిజైన్ అనేది నేర్చుకోవాలి. అడగొచ్చు, లేదంటే ప్రాబ్లమ్స్ అయినా దాని రిలేటెడ్గా అడగొచ్చు. ఇవే 2 ఇంపార్టెంట్ ఎస్ఏలు యూనిట్ నుండి. ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వలేము అనుకున్న వాళ్ళు ఓకే అట్లీస్ట్ 2.4 ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. షార్ట్స్ విషయానికి వస్తే ఎక్కువ సార్లు అడిగింది ఫంక్షన్స్ ఆఫ్ షాఫ్ట్స్, 2.1 ఫంక్షన్స్ ఆఫ్ షాఫ్ట్స్. తర్వాత వచ్చేసినప్పటికీ స్టేట్ ది ప్రొసీజరల్ స్టెప్స్ ఇన్ డిజైన్ ఆఫ్ షాఫ్ట్ అని ఉంది కదా, జస్ట్ స్టెప్స్ చూసుకోండి, పేర్లు చూసుకోండి అంతే. ఏమేమి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, అది షార్ట్ కింద అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ నుంచి ఇప్పుడు మనకి 2 ఎస్ఎస్ 2 షార్ట్స్, బట్ ఉన్నదే ఇక్కడ చాలా చిన్నది, కాబట్టి ప్రతి ఒక్కటి మీరు ప్రిపేర్ అయ్యేటట్టుగా ఉండాలి. అందులో భాగంగాని 2 ఎస్ఎస్ చాలా ఇంపార్టెంట్ ఎస్ఎస్ ఏంటి అంటే వర్కింగ్ ఆఫ్ 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ 3.3, ఆ తర్వాత 3.5 వర్కింగ్ ఆఫ్ 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్. చాలా ఎక్కువ సార్లు రిపీటెడ్గా అడుగుతున్న ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే, ఈ 2 పక్కా ప్రిపేర్ అవ్వాలి. షార్ట్స్ విషయానికి వస్తే 3.2, 3.6, 3.7 చెప్పానా, చాలా చిన్న యూనిట్ ఇది. మీరు ఇంక అందులో కూడా మీరు బెనిఫిట్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వము అనుకుంటే నో వన్ కెన్ డూ ఎనీథింగ్. ఎందుకంటే డైరెక్ట్గా 2 షార్ట్స్ 2 ఎస్ఏస్ అన్నప్పుడు మన కాన్సెప్ట్స్ ఉన్నవి అక్కడ 7 కాన్సెప్ట్స్ ఉన్నాయి, అందులో వాడు 4 అడుగుతాడు. అలాంటప్పుడు ఈ యూనిట్ని ఎవరు మిస్ చెయ్యొద్దు, మళ్ళీ చెప్తున్నాను. 3.2, 3.6, 3.7 షార్ట్స్కి ప్రిపేర్ అవ్వండి. 3.3 అండ్ 3.5 ఈజ్ ఫర్ ఎస్ఎస్ ప్రిపేర్ అవ్వండి.
ఓకే. బాయిలర్స్ అండ్ టర్బైన్స్ ఇందులో కొంచెం పెద్దదే ఉంది. ఇందులో మనకి 2 ఎస్సేస్ 2 షార్ట్స్ ఏమడుగుతాడో చెప్తాను వినండి. ఓకే. ఫస్ట్ అయితే ఇందులో 2 ఎస్సేస్ అడుగుతాడు కాబట్టి 4.11లో ఎక్స్‌ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ అని చెప్పి ఉంది కదా! పెల్టన్ వీల్, ఫ్రానిక్స్ టర్బైన్ అండ్ కప్లన్ టర్బైన్. చాలా ఇంపార్టెంట్‌గా అడిగే ఎస్సేస్. తర్వాత 4.8 ప్రిపేర్ అవ్వాలి. ఓకే. అండ్ దెన్ 4.5 ఓకే. ఇవి ప్రిపేర్ అవ్వండి బాగా. ఓకే. అట్‌లీస్ట్ 4.5, 4.11 అయినా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. షార్ట్స్ విషయానికొస్తే కంపారిజన్స్ ఎక్కువ అడుగుతాడు. అందులో ఏంటి అంటే మీకు కంపారిజన్‌లోని 4.3 బాగా అడుగుతాడు కంపారిజన్ వచ్చేసినప్పటికి. నెక్స్ట్ వచ్చేసినప్పటికి 4.9 అడుగుతాడు కంపారిజన్‌లో. నెక్స్ట్ ఇంకొకటి ఉంది 4.3, 4.3, 4.5 సారీ 4.3 అండ్ 4.9 అండ్ 4.2 ఇవి ఎక్కువ సార్లు అడుగుతున్నాడు చూసుకోండి. ఓకే. నెక్స్ట్ 5th యూనిట్ పంప్స్. అందులో చాలా ఎక్కువ సార్లు అడిగిన పంప్స్ రిలేటెడ్ ఏంటి అంటే 5.3 చూడండి. 5.3లో ఫస్ట్ 1, సెకండ్ 1 ఆ 2 పక్కా చదవండి. 2 ఎస్ఎస్ అని చెప్పాను కదా! 2 డైరెక్ట్‌గా అడగొచ్చు. లేకపోతే నేను ఎలా అయినా అడగొచ్చు మీకు. ఖచ్చితంగా 2 చూసుకోవాలి. ఓకే. చూసారా ఇక్కడ రాశారు మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ చెప్పాలి అండ్ కరెక్షన్ కూడా వాళ్ళే చేయాలి. కాబట్టి నీట్‌గానే చేస్తారు. ఎలా పడితే అలా చేయడానికి ఉండదు. మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. చెప్పిన గన్ షాట్ ఎస్సేస్ ఉన్నాయి. ప్రతి యూనిట్ నుండి 2, 3 చెప్పాను. ఫస్ట్ అవి చదివిన తర్వాతే షార్ట్స్‌కి రండి. ఓకే. ఖచ్చితంగా మీకు మ్యాక్సిమం అవే అడుగుతాడు. ఓకే. 5.3లో ఫస్ట్, సెకండ్ మ్యాక్సిమం అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. షార్ట్ విషయానికి వచ్చేసినప్పటికి 5.2 చదువుకోండి. కంపారిజన్ చేసుకొని చదువుకోండి. ఓకే. దట్స్ ఇట్. ఇప్పుడు నేను చెప్పిన ఎస్సేస్ నుండి షార్ట్స్ కవర్ అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాను. చిన్నదే. అందుకే అన్నీ చెప్పినట్టు మీకు కనిపిస్తుంది. బట్ అందులో కూడా కొన్ని వదిలేసి కొన్ని ఇంపార్టెంట్‌వి చెప్పాను. సమ్స్ ప్రిపేర్ అవ్వడం ఓపిక లేకపోతే వదిలేయండి. ప్రిపేర్ అవ్వకండి. ఎందుకంటే టైం లేనప్పుడు ప్రిపేర్ అవ్వడం కూడా మీరు ఏం చేయలేరు రాకపోతే. వచ్చిన వాళ్ళు చదవండి లేదా సమ్స్ వదిలేసి ఇప్పుడు చెప్పిన థియరీ అంతా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.